దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడంతో పాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహనీయుడు జగజ్జీవన్ రామ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఎన్నో సంస్కరణలు అమలు చేశారన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే ప్రభుత్వం నడుస్తోందని, ఎస్సీల్లోని అన్ని కులాలకు సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేశామని తెలిపారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకొని సీఎం క్యాంపు కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, నేతలు కంచర్ల శ్రీకాంత్, ఉండవల్లి శ్రీదేవి, పిల్లి మాణిక్యాలరావు, బాలకోటయ్య తదితరులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ అందించిన సేవల్ని సీఎం కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితోనే ప్రభుత్వం నడుస్తోందని, ఎస్సీల్లోని అన్ని కులాలకు సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేశామని తెలిపారు. దళిత వర్గాలకు న్యాయం జరగాలన్నది టీడీపీ విధానం. ఎస్సీల అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ టీడీపీనేనని అన్నారు. ఉమ్మడి ఏపీలో జగజ్జీవన్ రామ్ రాష్ట్రమంతటా పర్యటించారని, ఎన్టీఆర్తో జగజ్జీవన్ రామ్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పించామన్నారు. ఎస్సీ వర్గీకరణతో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామన్నారు. ఎస్సీల్లోని అన్ని కులాలకు సమన్యాయం జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళితుల సాధికారత కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. తుగ్లక్ పేరు వినడం తప్ప చూడలేదని, జగన్ చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. ప్రజలు జగన్ తీరు చూసే ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చారని చెప్పారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ముక్కలాట ఆడారంటూ మండిపడ్డారు. తాను చెప్పింది అందరూ వినాలనే ధోరణిలో జగన్ ఉన్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రజలకు అపార నమ్మకం ఉందని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై నమ్మకంతోనే రైతులు రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చారన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులను అవమానిస్తారా? రాబోయే రోజుల్లో వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తారన్నారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని అమరావతికి ఖర్చు పెడుతున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 20 నెలల్లో చాలా పురోగతి ఉంది అమరావతిలో. ఎక్కడైనా అమరావతి పురోగతి కోసం, అమరావతి అభివృద్ధి కోసం ఏ జిల్లాలో అయినా సరే అభివృద్ధి లేకోకుండా చేశారా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఆఖరికి మీరు ఎగ్గొట్టి మీ చేతకాక నిధులు తీసుకురాలేని ప్రాజెక్టులను కూడా జల్ జీవన్ కానివ్వండి, అమృత్ కానివ్వండి, ఇంకా అనేక పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటిని కూడా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారే వాటి ఫలాల్ని. ఈరోజు విశాఖపట్నం తీసుకోండి, మీరేదో ప్రజల్ని మోసం చేశారు. విశాఖపట్నం ప్రజల్ని, ఉత్తరాంధ్ర ప్రజల్ని ఏదో రాజధాని తీసుకొస్తారని చెప్పేసి కనీసం ఒక 100-200 కోట్ల రూపాయలైనా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారనేది సమాధానం చెప్పి మిగతాది మాట్లాడమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా నేను. పేద అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రత్యేకించి దళితుల హక్కుల సాధనకు, హక్కులపై అవగాహన కల్పించడంలో ఆయన పాత్ర శ్లాఘనీయమన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు టీడీపీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం విజయవాడ పార్లమెంటు కార్యాలయం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తొలుతగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, దేశ ఉప ప్రధానిగా అత్యధిక కాలం కేబినెట్ మంత్రిగా ఉంటూ దేశంలో పేద అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఏ విధంగా అయితే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ కృషి చేశారో అదే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పనిచేస్తున్నారన్నారు. దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎవరికీ ఇబ్బంది లేని విధంగా ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. పేదలు, దళితులు ఎక్కువగా నివసించే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చేసి దళితుల అభ్యున్నతికి పెద్దపీట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం దళితులపై ఉన్న ప్రేమను ప్రభుత్వం చాటినట్లయిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంగా సంజయ్ వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భావకుమార్, మాజీ కార్పొరేటర్లు చెన్నిపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు, చెన్నిపాటి ఉషారాణి, కాకు మల్లికార్జున యాదవ్, మైనార్టీ నాయకులు ఇర్ఫాన్, వాణిజ్య విభాగం నాయకులు సోలంకి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడైతే దళితులు ఎక్కువగా నివసించారో అటువంటి ప్రాంతంలో అమరావతిలో రాజధాని తీసుకొచ్చి ఇవాళ వారికి సముచిత న్యాయం కలిగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా వర్గీకరణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా వర్గీకరణ తీసుకొచ్చి అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితుల్ని అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకొచ్చారు. ఇవాళ జగజ్జీవన్ రావు గారి గురించి తెలుసుకుంటే అత్యధిక క్యాబినెట్ మంత్రిగా ఉండి రాజ్యాంగంలో ఉన్న కొన్ని దళితుల హక్కుల్ని ప్రజల్లో విస్తారంగా తీసుకుని వెళ్ళి వాటిని అందరికీ అవగాహన వచ్చే విధంగా తీసుకొచ్చి వాళ్ళ అభ్యున్నతికి గురి చేసిన వారికి ఘన నివాళులు సమర్పించుకుంటుంది తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలోని ఎస్సీ, దళిత, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగనగర్ లోనా సెంటర్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద సెంట్రల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేలుపుల రాజేష్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ దేశంలోని ఎస్సీ, దళిత, మైనార్టీ వర్గాల అభివృద్ధికి జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు అపారమని కొనియాడారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేడు ఎస్సీ వర్గాలకు భరోసాగా నిలుస్తున్నాయన్నారు. వారి పోరాటాల ఫలితంగా ఈరోజు దళిత వర్గాలు ధైర్యంగా, స్వాభిమానంతో జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలో ఎస్సీలకు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్కు పునర్వైభవం తీసుకొచ్చి సబ్సిడీ రుణాలు అందించడం ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, సెంట్రల్ ఎస్సీ సెల్ నాయకులు కెఎస్టి కుమార్, కట్టుపల్లి వేణు, వేల్పుల విజయ్, మాకం దాస్, మురుగుల కళ్యాణ్, కంబగట్ల రాజు, చింతపల్లి యేసబు, చెల్లగాలి అనిల్ కుమార్, పెట్లం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రశాంతమైనటువంటి 70 సంవత్సరాలు దాటినటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇవాళ ఎస్సీ వర్గాలు ధైర్యంగా తమ దామాషా ప్రకారం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవన్ రామ్ కానీ రాసినటువంటి నిధులు, రాజ్యాంగంలో పెట్టినటువంటి హక్కులు ఇవాళ వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళని జీవనం చేసుకోవడానికి కాపాడుతూ ఉన్నాయి. వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం కానీ, వాళ్ళకి ఈ దేశ సంపదలో, రాష్ట్ర సంపదలో రావాల్సిన నిధుల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎస్సీ వర్గాల కోసం కృషి చేస్తూ ఉంది. వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంది. మొన్నే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీల కోసం కేటాయించిన నిధులు కూడా అత్యధిక శాతం నిధులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. పేదల అభ్యున్నతి కోసం, దళితుల హక్కుల సాధన కోసం శ్రమించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సంఘ సంజయ్ వర్మ నేతృత్వంలో విజయవాడ సికామణి సెంటర్లో జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు. ముందుగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ దేశ అభ్యున్నతిలో ఉప ప్రధానిగా, కేబినెట్ మంత్రిగా దేశానికి బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు మరవలేనివన్నారు. పేదల అభ్యున్నతి కోసం, దళితుల హక్కుల సాధన కోసం శ్రమించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఎంఆర్పీఎస్ నాయకులతో సైతం కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మతో పాటుగా ఎస్సీసెల్ నాయకులు దోమకొండ రవికుమార్, టీడీపీ డివిజన్ అధ్యక్షులు సతీష్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీముల్లా, టీడీపీ నాయకులు మల్లెల రామకృష్ణ, ఎస్సీసెల్ నాయకులు కూరపాటి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. అమరావతితో పాటు సిఆర్డీఏ పరిధి మొత్తం అభివృద్ధి జరుగుతుందని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. జగన్ మూడు ముక్కల నాటకం అయిపోయిందని, మావిగన్ మొదలైందని ఎద్దేవా చేశారు. స్పష్టంగా జీవో ఇచ్చినా సరిగా చూడకుండా మాట్లాడతారా అని ప్రశ్నించారు. సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా అని నిలదీశారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీసీఆర్డీఏ అక్కర్లేదని జగన్ బిల్లు ఎందుకు పెట్టారన్నారు. జగన్ ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. అమరావతిపై ఉన్న కడుపు మంటతోనే కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. కొత్త పేర్లు తీసుకొచ్చిన జగన్ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. సిఆర్డీఏ మ్యాప్ చూస్తే చంద్రబాబు విజన్ ఏంటో అర్థమవుతుందని పట్టాభి అన్నారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యి ఇక అమరావతి అన్స్టాపబుల్, అమరావతి ఈ రాష్ట్రానికి ఏకైక రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి తమ ఆమోదాన్ని తెలిపితే మన గౌరవనీయులైనటువంటి జమోరా గారికి మాత్రం అది నచ్చల. కడుపు మంట, ఆ కడుపు మంటతోనే వెటకారంగా ఆయన చేసినటువంటి ఈ పేరు ప్రతిపాదన మావిగన్. దాన్ని సమర్థించుకోవటానికి ఆయన మనకి అభివృద్ధి పాఠాలు ఇవాళ ఏదో కొత్తగా నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా ఒక గ్రోత్ కారిడార్ కింద మారాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, అందుకనే నేను మావిగన్ని ప్రతిపాదిస్తున్నానని చెప్పి కొత్తగా మనకు అభివృద్ధి పాఠాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దానినే గౌరవ జమోరే గారి మేధస్సు నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచనగా కీర్తిస్తూ ఆయనకు భజన చేసేటటువంటి భజన బృందాలన్నీ కూడా ఆయనకు సంబంధించినటువంటి మీడియాతో సహా మొత్తం భజన బృందం అంతా తెగ భజన చేస్తూ ఉన్నారు. అబ్బా ఎంత గొప్ప ఆలోచన. ఈస్టర్ పండుగ మనకు ప్రేమ, త్యాగం, క్షమాభావం, పునరుత్థానం వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌఖ్యం నెలకొలాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. సమాజంలో పరస్పర గౌరవం, సోదరభావం పెంపొందాలని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 31వ డివిజన్ ముత్యాలంపాడు బేతస్త ప్రార్థనా మందిరంలో పవిత్రమైన ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొని యేసుక్రీస్తు పునరుద్ధాన మహిమను స్మరించుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరీమణులతో ఆప్యాయంగా ముచ్చటించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను విశేష భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ పండుగ మనకు ప్రేమ, త్యాగం, క్షమాభావం, పునరుద్ధానం వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభువారి కృపతో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమం, శాంతి, సుస్థిరాభివృద్ధి సాధ్యమవ్వాలని కోరుకున్నారు. ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ పవిత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిలో సంతోషం నిండాలని, ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పెన్నమరాజు త్రిమూర్తిరాజు, సెంట్రల్ క్రిస్టియన్ సెల్ జనరల్ సెక్రటరీ బెజ్జం సురేష్, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్యదర్శి రాజేష్ వర్మ, చంటి ఎస్ఎస్ఎల్, సింగవరపు శ్రీనివాసరావు, సుబ్బారావు, మురళి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యేసు ప్రభు వారికి ఈస్టర్ సందర్భంగా ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. ఇది 2026 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మనం యేసు ప్రభు వారిని కోరుకోవాల్సింది, మనందరికీ ప్రార్థన చేసే మీకే కాకుండా
అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని, అన్ని రకాలుగా రాబోయే రోజులు మనకు మంచి జరగాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని యేసు ప్రభువారిని కోరుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ హృదయపూర్వకంగా పెద్దలందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యేసు ప్రభువారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని విజయవాడ ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను జక్కంపూడిలో రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావహమన్నారు. రానున్న కాలంలో మరెంతో మంది ప్రతిభావంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానికి సమీపంలో ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను విజయవాడ ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే రాజ్గోపాల్ తాతయ్య, దుదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల మేర, టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్ నర్రా వాసు తదితరులు ప్రారంభించారు. ఎస్కేపీవీ సెక్రటరీ గోపిశెట్టి మల్లయ్య, అధ్యక్షులు శేషయ్య, ఎంఎస్ బేగు, కేబియాన్ సెక్రటరీ శ్రీనివాసు, ఎస్కేవీపీ ప్రిన్సిపల్ శ్యామల, దాత ఉపేంద్రాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ప్రతి మధ్యతరగతి విద్యార్థికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ తమ నూతన ఎస్కేపీవీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను జకంపూడిలోని రాజధానికి దగ్గరగా నిర్మాణం చేయడం ముదావహమన్నారు. తప్పకుండా ప్రజలకి సేవ చేయాలని మేము ఇటువంటి స్కూల్స్ కానీ ఇటువంటి కాలేజీలు కానీ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు ఎప్పుడో అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ మనకు రచించిన అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, పే బ్యాక్ సొసైటీ. ఈ పే బ్యాక్ సొసైటీ అనే నినాదం మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. థ్యాంక్ యూ. మీ సొసైటీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసింది G+1, G+7 మొత్తం 7,000 మంది విద్యార్థులకి క్యాటర్ అయ్యే విధంగా ఈ స్కూల్ ఉండబోతుంటే చూస్తుంటే రేపు అమరావతిలో పక్కనే వెస్టర్న్ బైపాస్ కూడా ఉంది. వెస్టర్న్ బైపాస్ నుంచి అమరావతి వెళ్ళడానికి 5 నిమిషాలు. రేపు రాబోయే అమరావతిలో అసలు అమరావతి గురించి 2 విషయాలు చెప్పాలి. తప్పకుండా 50-60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ కళని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజానీకం వారికి అందుబాటులో ఉండే విధంగా అత్యున్నత విద్యా ప్రమాణాలతో ఈ సంస్థను నెలకొల్పాలని చెప్పిన ఆలోచన వారికి కలగడం చాలా ఇప్పటికే పీవీఎన్ కళాశాల కాకరపర్తి భావనారాయణ గారిని చూసిన అదృష్టం నాకు చూసారు. నేను మా నాన్నగారు మందులు చూస్తున్నాను పాటు ఆ విద్యా సంస్థ అంతా ఉన్నతంగా ప్రారంభమై వాళ్ళ దాదాపు ఒక విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిందంటే దీనికంతా కూడా దీనందరూ కాదు ఈ యొక్క భూరి విరాళాలు మీరు ఇచ్చిన సహకారం సమాజానికి ఏదైనా మనం చేయాలని చెప్పిన తపన, ఆ తపన విద్య ద్వారా మాత్రమే మనం ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయగలుగుతాం. ఎప్పుడైతే విద్యకి మనం చేయూతిస్తే తద్వారా మంచి జాతి తయారవుతుంది, మంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు కలుగుతుందని చెప్పిన ఆలోచన చేసి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ మరింత మహోన్నతంగా వెలుగొందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అనంతరం ప్రిన్సిపాల్ పి శ్యామల, కేబిఎన్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తుందని చెప్పారు. 5 ఎకరాల స్థలాన్ని క్రీడల కోసం కేటాయించామన్నారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమైనట్లు చెప్పారు. ప్రతి తరగతిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఏర్పాటు చేశామని, ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్గా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఉపాధి విద్య అందిస్తూ ఇన్ని కుటుంబాలకి కూడా అన్నదాతలా మిగిలిన ఈ ఎస్కేపీవీ సంస్థ నిండు నూరేళ్ళు ఇలానే ఇంకా ఎన్నో సంస్థలు స్థాపించి ఎన్నో మందికి ఇలాగ జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాం. లాస్ట్గా ఒక్క మాట, ఒక దేశం సేఫ్గా ఉండాలి అంటే సోల్జర్ నీడ్ టు బీ విత్ ఎ గన్. సో అలాగే ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో తయారు చేసే మా అందరికీ సోల్జర్ విత్ పెన్ అనే ఒక నినాదంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ సంస్థలందరికీ కూడా చేయెత్తి నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ ప్రజలందరూ కూడా దయచేసి ఇటువంటి ఒక గొప్ప సంస్థ మీ అందరి పిల్లలకి చేరుబాటులో ఉంది. దయచేసి మీ పిల్లలందరికీ మంచి భవిష్యత్తునివ్వండి. మా ఎస్కేపీబీ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేసి థ్యాంక్ యూ సో మచ్. కొత్త తరానికి తగ్గట్టుగా ఒక స్కూల్ స్టార్ట్ చేసాము సిబిఎస్ఈ సిలబస్తో. అది డోగపతి ఉపేంద్ర హై స్కూలు, ఎస్కేపీ డోగపతి ఉపేంద్ర హై స్కూలు. డోగపతి ఉపేంద్ర గారు ఇచ్చినటువంటి దాతృత్వంతో ఈ స్కూల్ మొదలుపెట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పంటే, మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఎస్కేపీ సంస్థ అనేటువంటిది పూర్తి వ్యాపారస్తులు స్టార్ట్ చేసిన సంస్థ. మేమందరం బతికేది వ్యాపారస్తులందరం మేమందరం బతికేది సమాజం వలన, మాకు ఇచ్చే సహకారం వలన అవుతున్నాము. అటువంటి మాకు అప్పటి 120 ఏళ్ల క్రితం నుంచే తిరిగి సమాజానికి ఏదో రకంగా సేవ చేయాలనేటువంటి భాగంలో మాకు వచ్చినటువంటి ప్రభుత్వ రంగ వ్యవస్థ క్షీణించిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం కుటుంబ నియంత్రణ కార్యక్రమం అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ అన్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మొత్తం ఆరోగ్య రంగాన్ని వినియోగించారని చెప్పారు. ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించి కలెక్టర్లకు ఇన్సెంటివ్లు, బహుమతులు, అవార్డులు ఇచ్చి వేరే పని చేయకుండా చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ క్షీణించిపోవడానికి కుటుంబ నియంత్రణ కార్యక్రమం కారణమని, అప్పట్లో చంద్రబాబు ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద దీన్ని మొదలుపెట్టారన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం తీరుతెన్నులు, పరిణామాలు అనే అంశంపై విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆరోగ్య సదస్సును నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సదస్సుకు అధ్యక్షత వహించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పూర్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ ప్రధాన వక్తగా విచ్చేసి మాట్లాడారు. జబ్బుల భారం తగ్గడం వలన ఆరోగ్యం పట్ల స్పృహ పెరగటం, అక్షరాస్యత పెరగటం వల్ల వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే వారి సంఖ్య పెరిగిందన్నారు. 2000 లెక్కల ప్రకారం 6% మంది మాత్రమే 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే నేడు అది 12% చేరిందన్నారు. ప్రభుత్వానికి ప్రతి వారికి ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత ఉందని, 65 సంవత్సరాలు పైబడిన వారి ఆరోగ్యాన్ని ఎలా రక్షించాలనేది ప్రశ్న అన్నారు. గతంలో కమ్యూనికేబుల్ వ్యాధుల భారం ఎక్కువ ఉండేదని, కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవనశైలి మార్పు వల్ల నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పారు. ఒక పక్క క్రిముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధులు, మరోపక్క జీవనశైలి వ్యాధుల వల్ల ఆర్థిక రంగమే మారిపోయిందన్నారు. గతంలో కష్టపడి పనిచేసి జీవించేవారని, నేడు శరీరానికి వ్యాయామం లేదని, ఫాస్ట్ ఫుడ్స్ వినియోగం పెరిగిపోయిందని, దీనివల్ల 15 నుంచి 20% మంది మధుమేహం, హైపర్ టెన్షన్లు ఉంటున్నాయని చెప్పారు. చాలామందికి అవి ఉన్నట్లు కూడా వారికి తెలియటం లేదన్నారు. డబుల్ జియోపాడీ, ఒక పక్క క్రిముల ద్వారా సంక్రమించే వ్యాధులు, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు, ఇంకొకటి ఈ యొక్క జీవనశైలి ద్వారా. అది జీవనశైలి ద్వారా మనకి మొత్తం అసలు ఆర్థిక రంగమే మారిపోయింది. కాబట్టి ఇదివరకు కష్టపడి పనిచేసుకుని ఉదయమే లేచి రాత్రి వరకు పొలాల్లో పనిచేసే వాళ్ళవి ఇప్పుడు ఎక్సర్సైజ్ లేదు. ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కడ చూసినా కూడా ఫాస్ట్ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్, లో ప్రోటీన్ డైట్. సో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ఈరోజు ఇంచుమించు 15-20% మంది వ్యక్తులకి డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ రెండూ కానీ ఉన్నవాళ్ళు 20%. అంటే 5 కోట్ల ఆంధ్రలో ఇంచుమించు 1 కోటి మందికి హైపర్ టెన్షన్, డయాబెటీస్, అది కూడా అన్డయాగ్నోస్, తెలియకుండా, తెలిసి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత స్ట్రోక్ వచ్చిందోనో. ఈ నెల 13వ తేదీ ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లు, పెన్షన్లకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద కార్యక్రమం నిర్వహించినట్లు సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. సిఐటియు, ఐద్వా, పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సిఐటియు అన్ని అనుబంధ సంఘాలతో కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవనంలో సిఐటియు, ఐద్వా, పౌర సంక్షేమ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రిజిస్ట్రేషన్లు, పెన్షన్లకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు చేసిన వాగ్దానం 2 ఏళ్లైనా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తానన్నారని, కానీ ఈ రెండింట్లో ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. స్థలమే కాదు, కొండపైన కృష్ణా కరకట్ట నివసిస్తున్న వారికి కూడా ఇక్కడ పట్టాలు లేవు, అక్కడ రిజిస్ట్రేషన్లు లేవన్నారు. సుందరయ్య నగర్ వైపు పట్టాలిచ్చారని, ఇక్కడ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. కొండ ప్రాంతంలో 50,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య అన్నారు. అన్ని రకాల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారన్నారు. సుమారు 7,000 టిట్కో ఇళ్లు ఉన్నాయని, ఎంతమందికి ఇచ్చారని, ఆ లబ్ధిదారులు ఎవరని ప్రశ్నించారు. రంగానికి సంబంధించి ఏ అనివార్యం ఇళ్ళు కట్టినటువంటి ఇళ్ళు కూడా ఇవ్వడంలా, మీరు ఇస్తామని చెప్పింది మీరు ఇస్తామని చెప్పిన ఇళ్ళు కూడా ఏమైపోయినాయో అర్థం కావడంలా, ఎవరికి ఇచ్చారో అర్థం కావడంలా, పడావుగా పడి ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కల్పనకు దూరంగా ఉన్నటువంటి ఇళ్ళు కొన్ని ఉన్నాయి. అందుకని ఈ ఇళ్ళన్నింటినీ పేద వర్గాలకి, ఆయా రంగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి కార్మికులకి, ఆయా రంగాల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలకి, వాళ్ళకి ఆసరాగా ఉండేటువంటి దానికోసం చేయాల్సిన పని సరిగా చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో రేపు 13వ తేదీ ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, పట్టాలు, రిజిస్ట్రేషన్లు, 2 సెంట్ల స్థలం, ఈ అన్ని సమస్యల మీద కూడా మొత్తం కార్మిక వర్గాన్ని, మహిళల్ని, పౌరుల్ని సమీకరించి కార్యక్రమం చేయాలని చెప్పని తలపెట్టాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ ద్వారా దరఖాస్తులు పెట్టి తీసుకురమ్మనమని మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇల్లు కానీ నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. అందుకోసం అని చెప్పి ఈ కార్మికులందరూ కూడా ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం 13వ తారీఖున కలెక్టర్ కార్యాలయానికి తరలి వస్తున్నారు. అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కనీసం ఇంటి సదుపాయమైనా కల్పించండి. ఆ కల్పించడం ద్వారా ఈ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేసి ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళ ఉండటానికి నీడ ఒకటి ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. గతంలో మీరు హామీ ఇచ్చిందే మేము అమలు చేయమని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే కట్టి ఉన్న ఇళ్ళు, టిట్కో ఇళ్ళు కానీ, జగనన్న ఇళ్ళు కానీ, లేదంటే స్థలాలు కానీ ఏవైతే ఉన్నాయో, మీరు ఇస్తానన్న 2 సెంట్ల భూమి కానీ ఏదైతే ఉందో అది మీరు ఇప్పుడు అమలు చేయాలని, ప్రజలందరికీ కూడా ఇళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సర్వమానవాళిని రక్షించడం కోసం, సర్వమానవాళిని పాపం నుంచి విమోచించడం కోసం దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి పంపించాడని పారిస్ పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ అన్నారు. యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తం ద్వారా లోకానికి విమోచన కలుగజేస్తున్నాడని చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజును ఈస్టర్ పర్వదినంగా యావత్ క్రైస్తవ సమాజం జరుపుకుంటోంది అన్నారు. విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో ఈస్టర్ను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు అనేక మంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిస్ పాస్టర్ రెవరెండ్ జేవి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభు యేసు క్రీస్తు మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజును ఈస్టర్ పర్వదినంగా యావత్తు క్రైస్తవ సమాజం జరుపుకుంటోందన్నారు. సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని, అందరూ కూడా స్వేచ్ఛాయుత జీవితాలు జీవించాలని యేసయ్య గొప్ప శిలువయాగం చేశారన్నారు. అందుకని క్రైస్తవులుగా తాము కూడా భారతదేశాన్ని ప్రేమిస్తూ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా, సమాధానంగా, ఒకరినొకరు ప్రేమిస్తూ, క్రీస్తును పోలి లోకంలో జీవిస్తూ, ప్రభువు రాకడలో ఎత్తబడే గుంపులో అందరూ ఉండాలని ఆకాంక్షించారు. దేవుడు అందరికీ పునరుద్ధాన బలాన్ని, శక్తిని ఇవ్వాలన్నారు. ఇది యావత్తు ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, అందరూ కూడా మరి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాలు జీవించాలని యేసయ్య చేసినటువంటి గొప్ప శిలువ యాగం. కాబట్టి క్రైస్తవులుగా మేము కూడా భారతదేశాన్ని ప్రేమిస్తూ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా, సమాధానంగా, ఒకరినొకరు ప్రేమిస్తూ, క్రీస్తును పోలి ఈ లోకంలో జీవిస్తూ, మరి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలని సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ గుణదల నుంచి మేమందరం కోరుకుంటూ ఉన్నాం. దేవుడు అందరికీ పునరుత్థాన బలాన్ని, శక్తిని అనుగ్రహించునుగాక.
విజయవాడ నగరంలోని 36వ డివిజన్లో సిపిఐ శాఖ ఆధ్వర్యంలో నక్క రాములు కోటేశ్వరమ్మ స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నక్క రాములు కోటేశ్వరమ్మ ట్రస్ట్ నిర్వాహకులైన సిపిఐ నగర సహాయ కార్యదర్శి వీరభద్రరావు తన తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేశారన్నారు. ట్రస్ట్ తరపున విద్యార్థులకు ఉపకార వేతనాలు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 17వ సంవత్సరం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న తరుణంలో తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నక్క వీరభద్రరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందన్నారు. రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రాబోయేటటువంటి ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంటాయని చెప్పి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో నక్కారాములు గారి పేరుతోటి కోటేశ్వరమ్మ గారి పేరుతో ఈ రోజున చలివేంద్రం ఏ రకంగా పెట్టారో అదే క్రమంలో విజయవాడ నగరంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఇప్పటికే నగరపాలక సంస్థ అనేక చలివేంద్రాలు పెట్టింది. దానికి తోడుగా అందరూ ముందుకు వచ్చి వేసవి కాలంలో ఈ రకమైనటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వీరభద్రరావు గారిని, రాజ్యలక్ష్మి గారిని సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున అభినందిస్తూ రాములు గారికి, కోటేశ్వరమ్మ గారికి జోహార్లు. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూగా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరుగుతాయని మన వాతావరణ శాఖే చెప్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నగరపాలక సంస్థ, కార్పొరేషన్ వాళ్ళు చాలా రకాల మన ఈ చలివేంద్రాలు పెట్టారు, అభినందనీయం. ఇంకా ఎక్కువ పెట్టి రోజు ఒక మజ్జిగ కేంద్రం కూడా పెట్టి పేదలకి, వృద్ధులకి, మహిళలకి ఆదుకోవాలని కోరుకుంటూ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ 36వ డివిజన్ శాఖ తరఫున మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ ఆధ్వర్యంలో సిక్కమణి సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 7వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు వడ్లమూడి సంపత్ కుమార్, నాయకులు కుటుంబరావు, ప్రేమలత, స్థానిక వైసీపీ నాయకులు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. జయంతి కార్యక్రమం చాలా ఘనంగా చేయటం జరిగింది. ఆయన చేసిన సేవలు మేము దేశానికే కానీ, మా జాతికే కానీ మరవలేనివి. అలాగే మా వైసీపీ ఎన్టీఆర్ జిల్లా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి, యంగ్ డైనమిక్ స్టార్, యువ నాయకుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వందనాలు చెప్పారు. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కెలథాన్ 2K26లో భాగంగా 3వ రోజు విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, పైథాన్, బిగ్ డేటా, జావాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ చేసి డెమాన్స్ట్రేషన్స్ చేశారు. 3 రోజుల్లో 300కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్లాథాన్ 2K26లో భాగంగా 3వ రోజు విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, పైథాన్, బిగ్ డేటా, జావాకు సంబంధించిన ప్రాజెక్ట్స్ చేసి డెమాన్స్ట్రేషన్స్ చేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, పైథాన్, బిగ్ డేటా, జావాపై విద్యార్థులు 70కి పైగా ప్రాజెక్ట్స్ చేసి ప్రోటోటైప్స్ను ప్రదర్శించి ప్రజెంటేషన్ చేశారన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ మొత్తం మీద 3 రోజుల్లో 300కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారని తెలిపారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు వీటిలో బెస్ట్ ప్రాజెక్ట్స్పై పేటెంట్స్కు దరఖాస్తు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ సీడాక్ సెంటర్ నందు సైంటిస్టుగా విధులు నిర్వర్తిస్తున్న సాధు శ్రీనివాస్, బెంగళూరు ఏరోస్పేస్ సెంటర్ సైంటిస్టు డాక్టర్ జి వేణు, విజయవాడ ఎలక్ట్రానిక్స్ టెక్నికల్ మేనేజర్ పి భరత్ వచ్చేసి విద్యార్థులు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్స్ను, ప్రోటోటైప్స్ను చూసి తగు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం వీరు మాట్లాడుతూ కళాశాలలోనే విద్యార్థులకు ఇండస్ట్రీకి అవసరమయ్యే విధంగా తర్ఫీదునివ్వటం గొప్ప విషయమని తెలిపారు. సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శన మరియు దాని పనితీరును జూనియర్ విద్యార్థులు వీక్షించారు. అమృత స్థాయి విద్యార్థులు అడ్వాన్స్డ్ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్ల భవిష్యత్తులో అత్యున్నత స్థాయి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివిధ కేటగిరీల్లో ప్రదర్శించిన ప్రాజెక్ట్స్లో బెస్ట్ ప్రాజెక్ట్స్ను ఎంపిక చేసి వారికి కళాశాల యాజమాన్యం మెమంటోలు, బహుమతులు, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, ఫ్యాకల్టీ మెంటర్స్, స్టూడెంట్స్, యాక్టివిటీ క్లబ్స్ విద్యార్థులు, పాలిటెక్నిక్, బీటెక్ విద్యార్థులు పాల్గొన్నారు. We completed a skillthon, which is a platform where students can showcase their academic and the skill talent. The skill talent means students should have a industry ready skills which is required and an additional part of the regular academics. As an autonomous institution, we have the flexibility of choosing our own courses. Instead of that, regular academic courses will be taught to the students, and we are also teaching the additional skills to the students, which is required particularly for the industry. As a part of this, we have started giving additional training in data science, cyber security, machine learning. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.